హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం గ్రీన్ చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో 10-12 పచ్చిమిర్చి ముక్కలు, 1/4 కప్ పుదీనా, 1/4 కప్ కొత్తిమీర వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1/2 కిలో చికెన్ ని తీసుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 1/4 కప్ పెరుగు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని 1 గంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా 1 గంట మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒకసారి కలుపుకొని చికెన్ ముక్కలను కబాబ్ స్టిక్స్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లోకి కబాబ్ స్టిక్స్ని అరేంజ్ చేసుకొని 190 డిగ్రీస్లో 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద చేసుకునే వాళ్ళు ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఇంట్లోనే గ్రీన్ చికెన్ కబాబ్ రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద హనీ కిచెన్.